చంటిగాడు అంటే మన శ్రీలీల యాక్టింగ్ ఎట్లా అనిపించింది? కిరాకుంది బ్రో, కిరాకుంది. సినిమా ఎలా ఉందో ఇది వరుస ఫ్లాప్లు వచ్చినాయి అని చెప్పి ట్రావెల్ చేస్తున్నారు బయట, చాలా ఇష్టం వచ్చిన మాట్లాడారు రవితేజ. నెంబర్ 1 బ్రో సినిమా 100 days పక్కా. సినిమా హిట్ కొట్టి కాలు రగరేసుకున్నారా బ్రో? బరాబర్, ఆ మాట అయితే బరాబర్. కాల్ రెగ్యులేషన్ బరాబర్. రవితేజ అన్న చూపించిండు బాక్స్ ఆఫీస్. ఫైట్లు ఎలా అనిపించినాయి? ఫైట్లు రవితేజ ఫైట్స్ అనేది చెప్పలేదు. నవీన్ చంద్ర గారు ఆయన విలన్ కాదు సెకండ్ ఇయర్ అంటున్నారు, అంతా బాగా చేస్తారని చెప్పేసి. పర్లేదు బ్రో, నాకు ఓన్లీ రవితేజ అన్న. ఓకే, డైరెక్ట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ అన్న. సో మ్యూజిక్, ఫైటింగ్, కామెడీ మంచిది బ్రో, మంచిది. నెంబర్ 1 సూపర్ రైడింగ్ పర్లేదు. తక్కువ స్క్రీన్ ప్రెసెన్స్లో కూడా తన వరకు న్యాయం అయితే చేసిందని చెప్పచ్చు. అలాగే ఈ సినిమాకి మనకి వింటేజ్ లుక్ రవితేజ మాత్రం బాగా కనిపిస్తారు. ఎలాగనంటే మనకి తూమెర లవర్ అనేసి ఒక సాంగ్ ఉంది మనకి, ప్రీవియస్ ఒక ఈడియట్ మూవీలో మంచి సూపర్ హిట్ సెన్సేషన్ సాంగ్. ఆ సాంగ్ని మనకి ఈ మూవీలో మనకి ఒక చిన్న ట్యూన్ తీసుకొని మనకి ఈ మూవీలో చేశారు. అలాగే ఫస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. లిరిక్స్ రైటర్ రఘురామ్కి బ్యాక్గ్రౌండ్ థీమ్ ఇచ్చారు రవితేజ గారికి. అలాగే లిరిక్స్ రైటర్ తూమెర లవర్ మా ఫ్రెండ్ భాను గారు రాశారు. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, కో డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి, అలాగే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ నాగవంశి గారు చెప్పారు కదండి, ఎక్కువ మాట్లాడితే మాత్రము మళ్ళీ ట్రోల్స్ అవుతుందని చెప్పారు. నాగవంశి గారు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏ మనిషికైనా కూడా హిట్స్ వస్తుంది, ఫ్లాప్ వస్తుంది. కెరీర్లో మనం ప్రతి ఒక్కటి ఏది సీరియస్ తీసుకోకూడదు. జీవితం అనేది హిట్స్ ఫ్లాప్స్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కళ్యాణ్ గారు అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కటి మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి 10 సినిమాలు చేస్తే 5 సినిమాలు హిట్స్ వస్తాయి, ఎప్పుడో ఒకసారి ఫ్లాప్ అనేది వస్తుంది. దాన్ని మనం పట్టుకొని మొత్తం దాన్ని ఇంకా తోలుబొమ్మలాటలు ఆడుతూ ఉంటే మాత్రం ఒక ప్రొడ్యూసర్ బాధపడతారు, రవితేజ గారు బాధపడతారు. లాస్ట్ 1 year నుంచి కాదండి, 3 years నుంచి రవితేజ గారు కూడా సరిగా నిద్ర లేదు. ఎందుకంటే సినిమా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సినిమా పోస్ట్పోన్ అవడానికి సినిమాకి మాత్రం 3.5. సెల్ఫ్ మేడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఆయన. సో వీళ్ళందరూ నాకు చాలా ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టము. సో ఈరోజు మాస్ మహారాజా సినిమా ఇక్కడ వస్తుందని చెప్పి నేను నా సినిమా తరపు నుంచి, మా రాజు రాంబాయ్ తరపు నుంచి ఇక్కడికి వచ్చి నా బెస్ట్ విషెస్ తెలుపుకున్న సార్కి. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. థ్యాంక్ యూ. తప్పకుండా నేను కూడా తప్పకుండా నా సినిమా కూడా చూడండి. November 20th. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా కూడా మా జాతర లెక్క ఉంటుందా? మా సినిమా కూడా ఎలా ఉంటుందంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా అందరు థియేటర్లో రాజు రాంబాయిని చూడండి, ఎంకరేజ్ చేయండి. కొత్త యాక్టర్ని కొత్తగా ట్రై చేశాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ November 21st రోజు పొద్దున అందరూ మా రాజు వెట్స్ రాంబాయ్ సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలి. అన్నా నేనన్నా ప్లే చేయని రోల్ ప్లే చేస్తుంది. లైక్ రైల్వే బ్యాక్ డ్రాప్ లో జరిగే సీన్స్ మనం చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ప్రతి సీను, ప్రతి షాట్, ఎన్ని ఎలివేషన్స్ కావాలి అన్ని ఎలివేషన్స్. డాన్స్ సూపర్ అండి. డాన్స్ కూడా చూస్తుంటే లైక్ పాత రవితేజ, వింటేజ్ రవితేజ చూసినట్టు ఉన్నారు. బీజిఎం మాత్రం పీక్స్ అండి. ఒక్క విషయం చెప్తాం ఏంటంటే మూవీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న దయచేసి మల్టీప్లెక్స్ కదా, ఇలా సింగిల్ స్క్రీన్ రండి, ఫుల్ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఫైట్స్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ అది సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం పిచ్చి పీక్స్ అన్నారు. బీజిఎం దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం టైటిల్ తగ్గట్టుగా మాస్ అంత ఉందా సినిమాలో? ఫుల్ మాస్, ఫుల్ పీక్స్. థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా హిట్. ఈసారి మాత్రం ఆడింది. రవితేజ ఫ్యాన్స్ ఆకలి తీరినట్టే నా సినిమాతో. కర్నూలు నుంచి వచ్చిన కేవలం రవితేజ సినిమా కోసం. ఎందరూ ఫ్యాన్ బాయ్ సంభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించారు. మోసం దేంతో మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్, డైరెక్టర్ ఫ్యాన్ బాయ్, ఎందరూ కొత్త సినిమా
బానన్న ఒక ఫ్యామిలీ డైరెక్టర్ తీసిండు, ఖచ్చితంగా ఇక్కడ ఇట్టు కొట్టమని చెప్పిండు, ఖచ్చితంగా ఇట్టు కొట్టాం అంతే. ఎవడన్నా నెగిటివ్ కామెంట్ పెట్టాలి, ఇంట్లో పోయి బజాయించిన బుద్ధ వాళ్ళు ఇంట్లో పోయి మరి జై రవితేజ, జై రవితేజ, జై కాలర్ ఎగరేసుకున్నాం. ఇప్పుడు ఎవరు నెగిటివ్ కామెంట్ పెడతారో మన ఇంట్లో పోయి మరి కాలర్ ఎగరేసి మరీ చెప్తాం. ఇప్పుడు కాలర్ ఎగరేసుకున్నాం మేము.